హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? నువ్వు కూటంగా వదిలిపెడితే పోయి ఇంటికి పోయి పండుకుంటామయ్యా ఈ చలికి అనుకుంటున్నారా? ఒక్కటి జ్ఞాపకం చేసుకుందాం. గత సంవత్సరంలో క్రిస్మస్ పండగకు ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు లేరు. కానీ ఈరోజు నీవు నేను జీవంతో ఉన్నాం. నిన్ను నన్ను దేవుడు జీవంతో పెట్టినందుకు మనం దేవునికి ఎంతో కృతజ్ఞులమై ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యాన్ని విన్నాం. మలాకీ గ్రంథం నుండి మత్తయి సువార్త వరకు మనం చూస్తే డార్క్ పీరియడ్ అంటారు దాన్ని. పాత నిబంధనలో దేవుడు మలాకీ గ్రంథం వరకు మాట్లాడాడు మనిషితో. ఎవరు ఎక్కడ పొరపాటు చేస్తున్నారో ప్రభు వారిని హెచ్చరించాడు. ఈ తప్పు చేయొద్దు, ఈ పొరపాటు చేయొద్దు అని తన సేవకుల ద్వారా హెచ్చరించిన మనుష్యులు మారలేదు. మనుషులు దేవుని యొక్క స్వరానికి చెవియొగ్గలేదు. దైవజనులను లెక్క చేయలేదు. ప్రవక్తలను రాళ్లతో కొట్టి చంపారు. వాళ్ళ రక్తాన్ని పట్టణాలలో ప్రవహింపజేశారు. ఏ దేవుని చేత ఆశీర్వదింపబడ్డారో, ఏ దేవుని చేత అభివృద్ధిలోనికి వచ్చారో, ఏ దేవుని చేత విడిపింపబడ్డారు, ఆ దేవునికే మానవుడు వ్యతిరేకంగా మారాడు. దేవుడు మానవుడికి ఎంతో సందర్భాలను ఇచ్చాడు, ఎన్నెన్నో ఛాన్సులు ఇచ్చాడు మారడానికి, కానీ మారలేదు. అలాంటి సందర్భంలో దేవుడు మౌనమైపోయాడు. ఇక దేవుడు మౌనమైపోయిన తరువాత ఇంకా భయంకరంగా అన్యాయం అక్రమం ఎక్కువైపోయింది. మలాకీ గ్రంథము నుండి మత్తయి సువార్త వరకు 400 సంవత్సరాలు. 400 సంవత్సరాలు ప్రభు ఎవరితో మాట్లాడలేదు, మౌనమైపోయాడు. ధనవంతుడుగానే మరి మిగిలిపోతున్నాడు. పేదవాళ్ళు అణిచివేయబడుతున్నారు. చాలా భయంకరమైనటువంటి అన్యాయము, అక్రమం, క్రూరమైనటువంటి కార్యాలు దేశంలో జరుగుతున్నాయి. ఈ అన్యాయాన్ని, అక్రమాన్ని ఎదిరించడానికి ఎవరు లేరు. ఇలాంటి పరిస్థితుల్లో మానవుడి యొక్క పరిస్థితిని, మానవాళి యొక్క పరిస్థితులను చూసినటువంటి దేవుడే సహించలేక, భరించలేక, మానవులు పడుతున్నటువంటి బాధను చూడలేక, పాపం విస్తరించిపోతున్నది ఒక ప్రక్క, అన్యాయం విస్తరించిపోతుంది ఒక ప్రక్క, క్రూర స్వభావం విస్తరించిపోతుంది ఒక ప్రక్క. ఇలాంటి పరిస్థితుల మధ్యలో దేవుడు చూడలేక దేవుడే కనికరపడి తన ఏకైక కుమారుణ్ణి యేసు ప్రభు వారిని ఈ లోకంలోనికి మానవ రూపిగా పంపించాడు. దేనికి పంపించాడంటే, అయ్యా నువ్వు వెళ్ళి వాళ్ళ చేత సకల మర్యాదలు పొందు, నువ్వు రాజు అని పుట్టి రాజు అని చెప్పుకొని వాళ్ళ దగ్గర ఘనత, మహిమ, ప్రభావాలు పొందయ్యా అని చెప్పి పంపలేదు. యేసు ప్రభు వారిని దేనికి పంపించాడంటే, మానవాళి యొక్క పాపము నిమిత్తమై పాప పరిహారార్థం కొరకు బలిదానము గావించడానికి, లోక పాపములను మోసుకుని పో దేవుని గొర్రెపిల్లగా తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుణ్ణి లోకంలోనికి పంపించాడు. తన కుమారుణ్ణి చంపడానికి పంపించాడు. తన కుమారుడు ఈ లోకంలో ఉన్నటువంటి తన ప్రజల కొరకు చనిపోవడానికి బలిదానముగా కుమారుణ్ణి తండ్రి పంపించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు దేనికి వచ్చాడు ఈ లోకంలోనికంటే, నీ కొరకు నా కొరకు వచ్చాడు. వాస్తవమే. దేనికి వచ్చాడు? నీవు నేను పట్టబడి ఉన్నాం శాపము చేత, నీవు నేను పట్టబడి ఉన్నాం పాపము చేత. ఈ పాపము నుండి విమోచించడానికి, అపవాది బంధకములలో నుండి బయటకి తీసుకొని రావడానికి ఆయన తన రక్తాన్ని చిందించాలి గనుక ఆయన చనిపోవడానికి వచ్చాడు ఈ లోకంలోనికి. తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి పంపించాడు ఈ లోకంలోనికి. ఈరోజు నీవు నేను ఒక బిడ్డను కన్నప్పుడు ఆ బిడ్డను చదివించుకొని పెద్దవాడిని చేసి గొప్పవాడిని చేసిన తర్వాత వాడు అంటాడు, వాడికి ఆశ కలిగి నేను మిలిటరీకి వెళ్తాను అంటాడు. అన్నప్పుడు తల్లిదండ్రులు ఏమంటారు? పో నాయన అంటారా? ఎందుకన్నారు చెప్పండి?
దేనికనరండి? మిలిటరీకి వెళ్తున్నాడు ఆ బిడ్డ అంటే, వస్తాడో రాడు, కానీ దేశభక్తి, నా దేశం కొరకు చనిపోవాలన్నటువంటి ఉద్దేశం ఆ బిడ్డకి. తన దేశం కొరకు చనిపోవాలన్నటువంటి ఉద్దేశం ఆ బిడ్డలో ఉన్నటువంటి ఉద్దేశం. కానీ కన్నా తల్లిదండ్రులు అయితే, అయ్యా అయ్యా నాకు ఎదురుగా నిలబడి మాట్లాడొద్దయ్యా, దయచేసి బయట సుభాష్ నాకు ఎదురుగా నిలబడొద్దు, నిలబడితే వాక్యం వినండి, లేదా కొద్దిగా పక్కకు పోయి మాట్లాడుకోండి, ఎదురుగా నిలబడొద్దయ్యా, వాక్యం వినండి అయ్యా, లేదంటే. కనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు వచ్చింది ఎందుకంటే చనిపోవడానికి వచ్చాడు ఆయన. అయితే ఈరోజు ఒక కుమారుణ్ణి లోకంలోనికి బలిదానముగా ఆయన పంపిస్తున్నాడు అని అంటే, మనమందరం ఈ పండుగ చేసుకొని, పిండి వంటలు చేసుకొని, క్రొత్త బట్టలు వేసుకొని సంతోషంగా దేవుని సన్నిధానంలో గడుపుతున్నాం. దేనికి గడుపుతున్నామో చెప్పండి? ఆయన పుట్టాడు. దేనికి పుట్టాడు ఆయన? నిన్ను నన్ను విమోచించడానికి పుట్టాడు. విమోచించడానికి పుట్టడం అంటే సామాన్యమైన ఆయన రాజుగా పుట్టాడంటే ఎక్కడ పుట్టాడు ఆయన? పశువుల పాకలో పుట్టాడు. దీనుడిగా పుట్టాడు ఆయన, ఒక పేదవాడిగా పుట్టాడు ఆయన, దరిద్రుడిగా పశువుల పాకలో పరుండబెట్టబడ్డాడు ఆయన. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన రాజుగా పుట్టవలసినటువంటి ఆయన పుట్టాడు రాజుగా, కానీ ఏ గొప్ప అంతఃపురంలో పుట్టవలసినటువంటి వాడు ఆయన. ఎలాంటి కుటుంబంలో పుట్టాడు? పేద కుటుంబంలో పుట్టాడండి. యేసు ప్రభు వారు పుట్టిన తర్వాత 8వ రోజు దేవాలయానికి తీసుకెళ్ళినప్పుడు ఏమి బలిదానం చేశారు? వారు ఏం చేశారు? పావురు పిల్లలను చేశారు. అదే ధనవంతులుగానైతే పొట్టేలును, ఎడ్లను, అలాంటి వాటిని తీసుకెళ్తారు. పేద కుటుంబంలో పుట్టాడు ఆయన, పేదవాడిగా వచ్చాడు ఆయన. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు, క్రిస్మస్ను గురించి పెద్ద ప్రసంగం చేయని, మీరు వినగలిగేటట్లుగా అర్థమయ్యే రీతిలో నేను చెప్తాను. కన్యమేరీ గర్భమందు యేసు ప్రభువుని వేస్తాను అని తండ్రి అయినటువంటి దేవుడు గబ్రియేలు దేవదూత ద్వారా వర్తమానాన్ని పంపినప్పుడు మరియా ఏమన్నదండి? అయ్యా, నేను పురుషుని ఎరుగని దానను, అదే నాకు ఎలా జరుగుతుంది, నేను ఎలా ఒక బిడ్డకి జన్మనివ్వగలను అని అన్నాను. లేదు తల్లి, నువ్వు పరిశుద్ధాత్మ వలన నువ్వు గర్భం ధరిస్తావు, పుట్టబో శిశువు మహా గొప్పవాడవుతాడు, నువ్వు భయపడకు అని అన్నప్పుడు ఆమె ఒక మాట అనొచ్చు, నేను ఒక పురుషునికి ప్రదానం చేయబడ్డాను, నేను గర్భం ధరిస్తే అతను నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు, నా లైఫే ఖండం అయిపోవచ్చు. వద్దు ప్రభు, ఇంకెవరన్నా ఉంటారేమో చూసుకోండి అయ్యా అని అనొచ్చు. ఆమె అనలేదు. ఆమె పెళ్లి చేసుకోబోయేవాడు ఎలాంటి వాడు? నీతివంతుడు, భక్తిపరుడు, మంచివాడు అయినప్పటికీ ఈమె నన్ను వదిలిపెట్టినా సరే, నన్ను పెళ్లి చేసుకున్నా సరే, ప్రభువా నీ చిత్తమే జరుగునుగాక అన్నది ఆమె. ఈనాడు దినాలలో దేవుని చిత్తానికి లోబడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నా, వాక్యానికి లోబడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇక్కడ నీ చిత్తమే జరుగునుగాక. మనుషులను మబ్బ పెట్టేదానికి మనం ఎన్నైనా మాట్లాడతాం, మనుషులను నవ్వించి కవ్వించి సంతోషపరిచేదాని కొరకు మనుషుల మధ్యలో భక్తి పరులు అనిపించుకునేదానికి 24 వేషాలు వేస్తాం. కానీ అలాంటి వాళ్ళు దేవుని చేతిలో చస్తారు. దేవుని సంతోషపరచాలనుకునే వాళ్ళు మనుషుల చేత చెయ్యి విడవబడతారు, కానీ దేవుని దగ్గర ఘనతను పొందుతారు. నువ్వు లోకాన్ని సంతోషపరచాలనుకుంటే నువ్వు దేవుని దగ్గర నువ్వు నిలబడలేవు. నువ్వు దేవుని దగ్గర నిలబడాలనుకున్నప్పుడు దేవుని చిత్తానికి లోబడు, సత్యానికి లోబడు. మరియా నిలబడింది, మహాఘనతను పొందింది. ఈరోజు ఆమెను కూడా ఎంతోమంది పూజిస్తున్నారు. కానీ పూజించవలసింది, ఘనపరచవలసింది ప్రభువుని. కానీ కన్యమేరీని ఎందుకు పూజిస్తున్నారు? గౌరవించాలి. గౌరవిస్తాం. దేనిని బట్టి? ఆమె గర్భాన్ని పుట్టింది ఎవరు? మహాప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఇప్పుడు మన క్రిస్మస్ తాత మన ఇళ్ళకంతా వచ్చాడు. దేశంలో పోయేటప్పుడు వినోద్కి క్రిస్మస్ డ్రెస్ వేసి, తాత డ్రెస్ వేసి తీసుకొని వెళ్ళేటప్పుడు
దారిలో కనపడే వాళ్ళు మార్వడీస్ అయితే ఏమి, సాయిబుల అమ్మాయిలు అయితే ఏమి, కుర్ర అమ్మాయిలు అయితే ఏమి, ముసలోళ్ళు అయితే ముతకోళ్ళు అయితే వచ్చి మన క్రిస్మస్ తాత చేతులు పిసికి 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 వెళ్ళారు. ముద్దు పెట్టుకున్నారో లేదో నాకైతే తెలీదు. ఇప్పుడు పోయామనుకోండి, ఎవరన్నా లెక్క చేస్తారయ్యా మన వాళ్ళే? ఎందుకని? దేనికి విలువ అక్కడ? దేనికి విలువ? డ్రెస్కి విలువ అక్కడ. అదేవిధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, కన్య అయిన మేరీ మరియమ్మకి గౌరవం ఎక్కడొచ్చిందంటే యేసు ప్రభు పుట్టడం వల్ల. అది మర్చిపోతాం మనం. అది మర్చిపోయి వాళ్ళ ఇష్టం. కానీ మరియ లోబడింది, ఘనపరచబడింది, లోకములోనే ఒక గొప్ప స్థానంలో దేవుడు ఆమెను ఉంచాడు. ఒకటి. రెండోది, పొలమందు గొర్రెలు కాసుకుంటున్నారు వాళ్ళు. ఒక గొర్రె, 2 గొర్రె, 100 గొర్రెలు, 2 గొర్రెలు, 200 గొర్రెలు ఉండవు వాళ్ళకి. వేలు ఉంటాయి గొర్రెలు. అవన్నీ ఒక చోట మేపాలంటే ఒక చోట కుదరదు. ఎంతో దూరం అరణ్యంలోనికి తీసుకుని వెళ్ళాలి. కొన్ని 100 కిలోమీటర్ల దూరంలో వెళ్తారు వాళ్ళు. వారికి ఊరికి సంబంధం ఉండదు. అలాంటి ప్రాంతాలలో గొర్రెలు కాసుకుంటున్నట్టు గొర్రెల కాపర్లకి దేవదూత కనపడి మాట్లాడుతున్నాడు. అసలు గొర్రెల కాపర్లకు ఎందుకు కనపడాలి? టీచర్లారా, ఓ టీచర్లారా, దేవదూత గొర్రెల కాపర్లకు ఎందుకు కనపడాలి? దేశంలో ఎంతోమంది ఉంటే అడవిలో ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళకి ఎందుకు కనపడాలి? దేనికి కనపడాలి? అడిగితే అంటారు దిక్కు మొక్కు లేని వాళ్ళని. వాళ్ళు దిక్కు మొక్కు లేని వాళ్ళేం కాదు. ఇప్పుడు చెప్తా వినండి. గొర్రెల కాపర్లకి దేవదూత ఎందుకు కనిపించి చెప్పాడంటే, గొర్రెల కాపర్లు వ్యాపారవేత్తలు, వాళ్ళు బిజినెస్ పీపుల్. వాళ్ళు గొర్రెలు తీసుకెళ్ళి అమ్ముతూ ఉంటారు. అమ్మే ప్రతి స్థలంలో వీళ్ళైతే సువార్తను ప్రకటిస్తారనేనని దేవుని దూత వాళ్ళకి కనపడ్డాడు. భయపడ్డారు వాళ్ళు. దేవుని ఆ ప్రసన్నతను చూడంగానే వాళ్ళు ఎన్నడూ ఎరగరు అలాంటి ప్రసన్నతను, ఎప్పుడు చూడలేదు అలాంటి ప్రసన్నతను. చూసి భయపడిపోయారు. ఇదేందని మెల్లని స్వరం, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేడు మీకు తెలియజేస్తున్నాను. ఏం తెలియజేస్తున్నాడు? సువర్తమానాన్ని, మంచి మాటను తెలియజేస్తున్నాడు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు, ఈయనే ప్రభు అయిన క్రీస్తు. దీనికి ఇదే మీ కానవ. ఒక శిశు పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టెలో పరుండి పెట్టడం మీరు చూస్తారు. ఆ వార్తను విన్నారు వాళ్ళు. ఈ గొప్పతనం ఏంటని వారు ఏం చేశారు? అక్కడ నుండి వెంటనే బయలుదేరుతూ ఒట్టి చేతులతో బయలుదేరారా వాళ్ళు? అలాగేం కాదు. మంచి క్రొవ్వినటువంటి గొర్రెలను, క్రొవ్విన పొట్టేళ్లను చక్కగా కానుకలుగా తీసుకొని వెళ్ళారు. మరియను, బాలయేసుని, యోసేపును చూశారు. కానుకలకు సమర్పించి వాళ్ళు ఏం చేశారంట? వెళ్ళి వాళ్ళు ఏం చేశారు? ఇక్కడ చూద్దాం. ఇక్కడ లూకా సువార్త 2వ అధ్యాయం 17వ వచనంలో చూడండి. 16-17 వచనాలలో యోసేపు మరియను యేసు ప్రభు ఆయన శిశువును చూసి, వారు చూసి ఈ శిశువును గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. అనేకులకు తెలియజేశారు. క్రిస్మస్ అనగా ఏంటంటే, నువ్వు ఒక నూతనమైన అనుభవాన్ని చూడాలి, నువ్వు పొందిన అనుభవాన్ని ఇతరులతో చెప్పాలి. వారు లోబడ్డారు, వాళ్ళు చూడాలనుకున్నారు, వెళ్ళారు, అనేకులకు చెప్పారు. వాళ్ళు చెప్పే మాటలు విని అనేకులు ఆశ్చర్యపోయారండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞానులు ఎక్కడో ఆకాశంలో చూశారు ఒక నక్షత్రాన్ని. ఆ సూచన చూసి వెళ్ళి చూద్దాం మనం అనే పంతంతో కొన్ని 100 కిలోమీటర్ల దూరం వచ్చారు వాళ్ళు. చూసుకోండి, ఆ టపాసులు వినంగానే మీకు ఒకటి, క్రిస్మస్ పుట్టిందో పుట్టింది. మన పాస్టర్కి దిక్కు తెలియటం లేదు. అందరు టపాసులు కాల్చుకుంటుంటే మనం చూడు సైలెంట్ గోసను పెట్టాడు. మునిగిపోయింది ఆమెలే,
ఇంటికి పోయి కాల్చుకోండి, టపాసులు కాల్చుకుంటారు, సూరుకు నిప్పు పెట్టుకుంటారు, ఏదో ఒకటి చేయండి ఇంటికి పోయి. ఇప్పుడు ఏ సూర్యులు లేవు కదా. కనుక క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారు, యేసు ప్రభువారు అసలు ఆయన యొక్క పుట్టుక ఒక వింత. ఆయన పుట్టక ముందే 500 సంవత్సరాలకు ముందే చెప్పాడు, కన్యక గర్భవతి కుమారునికి ఇమ్మానుయేలుని పేరు పెట్టబడునని. పుట్టక ముందే పేర్లు పెట్టబడినటువంటి వాళ్ళు ఎవరెవరు టీచర్లారా? తెలియదు కదా. అబ్బా మా రేఖ నిజం ఒప్పుకునింది, పేరు ఇట్టనింది ఒక్కసారి. అబ్బా ఎందా సరే చూసినావు కదా, చెప్పి అయిపోయింది కదా. కానీ సరే, ఆది కాండంలో ఇష్మాయేలు పుట్టక ముందే పేరు పెట్టబోయి ఆగర్ సచ్చేదానికి పోయింది. నేను చేస్తా నేను దూకి సస్తా అని నేను దేవదూత ఆపాడు. సచ్చిన కాడికి చాలే, ఊరుకో, నోరు మూసుకొని ఇల్లు చేరు, నీ కడుపులో ఉండే ఒక బిడ్డ ఉన్నాడు, ఆ బిడ్డకి ఇష్మాయేలు అని పేరు పెడతావు, ఎల్లు ఆత్మహత్యలు చేసుకొని చస్తే నువ్వు పరలోక రాజ్యానికి పోవు యేసునామములో. నేను అర్థమయ్యే రీతిలో చెప్తున్నాను. అబ్రాహాం ఏం చేశాడంటే, నాకు బిడ్డ పుట్టబోయేది లేదు, ఇది అయ్యేది కాదు, ఇది పొయ్యేది కాదు. ప్రభువారు 20 సంవత్సరాలకు చెప్తానే ఉన్నాడు, నీకు ఒక గొప్ప సంతానం కలగదు, గొప్పవాడు పుడతాడు, ఇదిగో పుడుతున్నాడు, అదిగో పుడుతున్నాడు. ఇంట్లో గమ్మును పండుకున్నా, నేను రారా బయటికి అబ్రాహాం అని పిలుస్తున్నాడు. నేను బయటికి రాగానే ఆకాశ నక్షత్రాలను చూడమంటున్నాడు, లెక్కేయమంటున్నాడు. ఇస్క్రేనులను చూడమంటాడు, లెక్కేయమంటున్నాడు. ఇదేమన్నా అయ్యే పనే పొయ్యే పని, జరిగేది కాదు, అయ్యేది కాదు, నా తలరాత ఎట్ట మారదో మారని అనుకున్నాడు. అప్పుడు దేవుడు మాట్లాడాడు, ఇస్సాకు, అబ్రహాము నీకు ఒక కుమారుడు పుడతాడు, వాడికి ఇస్సాకు అని పేరు పెట్టబడుతుందని ఆదికాండం 17వ అధ్యాయంలో 19వ వచనంలో ఉంటుంది. ఇష్మాయేల్ సంగతి 16వ అధ్యాయంలో 11వ వచనంలో ఉంటుంది. మూడో వాడు ఇంకొకడు ఉన్నాడు. ఇప్పుడు అడగండి మీకు చెప్పే అదిగో వచ్చింది, దాని నుంచి జవాబు వచ్చింది. మూడో వాడు ఇంకొకడు ఉన్నాడు, పుట్టకముందే పేరు పెట్టబడ్డవాడు. పునరావధి నాళాగమం 22వ అధికారం 9వ వచనం, మొదటి దినవృత్తాంతముల గ్రంథం 22వ అధ్యాయం 9వ వచనంలో సొలొమోను పుట్టకముందే దేవుడు చెప్పాడు, నీకు ఒక కుమారుడు పుడతాడు, వాడి పేరు సొలొమోను పేరు పెడతావు నువ్వని. చరిత్రను సృష్టించినటువంటి వాళ్ళు వీళ్ళు. యేసు ప్రభువారు చరిత్రను 2గా చేసినటువంటి వాడు. ఆయన పుట్టుక గొప్పది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈ యొక్క రాత్రికాల సమయంలో దరిద్రుడిగా ఎందుకు ఆయన పుట్టాడంటే, నిన్ను నన్ను దరిద్రతలో నుండి బయటికి తీసుకొని రావడానికి. నలిగాడు ఆయన. ఎందుకు నలిగాడంటే, నలిగే నిన్ను నన్ను విమోచించడానికి. ఒక నరరూపిగా ఎందుకు పుట్టాడంటే, పాపము నుండి విమోచించి నిన్ను నన్ను బయటకు తీసుకొని రావడానికి ఆయన బలియాగముగా మారాడు. ఆయన ప్రియమైన దేవుని బిడ్డ, యొక్క సందర్భంలో యేసు ప్రభువారిని క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్న మన జీవితాలలో నువ్వు నేను ఎందుకు పుట్టావు, దేనికి పుట్టావు? నీవు నేను పుట్టినప్పుడు నిన్ను నన్ను కన్న తల్లి ఎంత ఆనందపడిందో, నీ తండ్రి ఎంత ఆనందపడ్డాడు. బిడ్డలారా, చదువుకునే బిడ్డలారా వినాలి, పెళ్ళిళ్ళైనటువంటి నా చెల్లెళ్ళారా వినాలి, నా అమ్మలారా వినాలి, అయ్యలారా వినాలి. నీవు నేను ఎందుకు పుట్టాం? ప్రభు నిన్ను నన్ను ఆశీర్వదించాలనే మన తల్లి గర్భాన్ని వేశాడు. నీవు నేను దరిద్రతలో ఉండాలని దేవుని చిత్తం కాదు, నీవు నేను ఏడవాలనే దేవుని చిత్తం కాదు, నీవు నేను దిగులు విచారంలో నలిగి నజ్జైపోయే దేవుని చిత్తం కాదు. అంధకారంలో ఉన్నటువంటి నీకు వెలుగుగా ఆయన పుట్టాడు. ఆయన ఎవరికి సమాధానం అండి? భూమి మీద ఆయనకి ఇష్టలైన వారికి సమాధానము కలుగునుగాక అన్నారు. ఎవరు ఆయనకి ఇష్టలు? ఎలాంటి వాళ్ళు ఆయనకి ఇష్టలు? ఎలాంటి వాళ్ళు ఆయనకి ఇష్టలు? ఒక 2 రెఫరెన్సులు చెప్తాను, చూసుకోండి. కదే ఎలాంటి వాళ్ళు ఆయనకి ఇష్టలు అంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి. సామెతల గ్రంథం 11వ చక్కని మాట మనకి కనిపిస్తుంది. 18వ అధ్యాయం 11వ అధ్యాయంలో 20వ వచనంలో మనం చూస్తే, సామెతలు నీతిమొழிగల 11వ అధికారం 20వ వచనం, యథార్థవంతులు ఆయనకి ఇష్టలు. 12వ అధ్యాయం 22వ వచనం చూస్తే సత్యవర్తనులు ఆయనకి ఇష్టలు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5, 6 వచనాలు చూస్తే విశ్వాసమును బట్టి
హానోకు ఆయనకి ఇష్టడుగా ఉన్నాడు. విశ్వాసులు ఆయనకి ఇష్టలు. ఎవరు ఆయనకి ఇష్టలు? జయంతి వినాలి. యేసయ్యకి ఇష్టమైనటువంటి వాళ్ళు ఎవరంటే యథార్థవంతులు. యథార్థవంతులు ఇక్కడ ఎవరు? బైబిల్ గ్రంథంలో నేనంటే హిజ్కియాను గురించి చెప్పారు ఇందాక పాషమ్మ గారు. ఆయన బాధలో ఉన్నప్పుడు, అయ్యా యథార్థవంతుడనై నీ సన్నిధానంలో నేను నీకు అనుకూలంగా ఎలా నడుచుకున్నానో జ్ఞాపకం చేసుకోయ్యా అన్నాడు. ఒకే మాట, అంతే. 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని ఇచ్చాడు దేవుడు. సత్యమును అనుసరించి అంటాడు మళ్ళీ ఆయన. సత్యవర్తనులు ఆయనకి ఇష్టలు. విశ్వాసం లేకుండా ఆయనకి ఇష్టలై ఉండటం అసాధ్యం. ఈ యొక్క దినాన దైవ సన్నిధానానికి వచ్చిన బిడ్డ ఒక విశ్వాసిగా నిలబడు. విశ్వాసంలో బలహీనరాలువా? ఏ విషయంలో బలహీనుడుగా ఉన్నావు? ఏ విషయంలో నువ్వు బంధింపబడి ఉన్నావు? అందరూ లేచి నిలబడదాం. ఈరోజు ఒక ఆశీర్వాదంతో ఎక్కడి నుండి వెళ్ళాలి. నిజమైన క్రిస్మస్ ఆశీర్వాదంతో తిరిగి వెళ్ళాలి. అందరూ లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడదాం. మేలుకోండి, కొద్దిగా మేలుకోండి. నేను అరిసే అరుపులకు కూడా నిద్ర వస్తుందంటే అది ఏ సంగతి అని మీరే ఆలోచన చేసుకోండి. ఒకటి టైర్డ్నెస్సా, ఒంట్లో అనారోగ్యమా, లేదా ఇంకేదన్నా సైతాన్ శోధన? అన్నీ పారిపోవాలి. రాత్రి కాల సమయం నిన్ను ఫలింప చేయడానికి ఆయన పుట్టాడు. ఆయన నీ సంతానములో నుండి, నీ కడుపులో నుండి సత్యమైనటువంటి సంతానం రావాలనే దేవుని యొక్క చిత్తం. కళ్ళు మూసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం. ఈరోజు ఆశీర్వదించబడాలి. ఇక్కడ నుండి ఆశీర్వాదంతో వెళ్ళాలి. ఈరోజు ఎక్కడనే సమస్తమైన దరిద్రం పారిపోవాలి యేసయ్య నామములో. అందరం కళ్ళు మూసుకుందాం. ఎవరు కళ్ళు తెరిచి అటు ఇటు చూడొద్దు. దరిద్రమైన స్థితిలో ఉన్నావేమో, ఈసే సంఘంలో సెంబియం ఈసే సంఘంలో అడుగు పెట్టేవాళ్ళు, అయ్యా నేను పేదదానిగా ఉన్నానయ్యా, అయ్యా మేము అప్పులోలంగా ఉన్నామయ్యా అనకూడదు. ఆ విధంగా దేవుడు నిన్ను దీవిస్తాడు. అయ్యా నా ఇంట్లో ఈ దరిద్రం ఉందయ్యా అనకూడదు. నీ దరిద్రం పారిపోవాలి యేసయ్య నామములో. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. అయ్యా నా ఇంటిలో సమాధానం లేదు, నా ఇంటిలో అసమాధానం, ఎప్పుడు గొడవలు, ఎప్పుడు గొడవలు, ఎప్పుడు గొడవలు, ఎప్పుడు గొడవలు. అయ్యా గొడవలు సైతాన్లు పారిపోవును. దానికి ముందు నీ నోరార ఒక్క మాట ఒప్పుకో. యేసయ్యా ఇంతవరకు నీ దృష్టికి నేను ఎక్కడ పొరపాటు చేశానో నన్ను క్షమించు నాయన. ఏ విషయంలో నిన్ను దుఃఖపరిచానో నన్ను క్షమించు నాయన. ఏ విషయంలో నిన్ను బాధ పెట్టానో నన్ను క్షమించు నాయన. పైనున్న బిడ్డ, యవన బిడ్డ, అయ్యా అమ్మా మిమ్మల్నే ఈరోజు నువ్వు ఆశీర్వాదంతో ఇక్కడ నుండి తిరిగి వెళ్ళాలంటే నిన్ను నువ్వు సరి చేసుకో. అయ్యా పెళ్ళిళ్ళైనటువంటి నా సోదరులారా, దేవుడు నిన్ను నమ్మి నీ చేతిలో ఇచ్చిన భార్యని ఎన్నిసార్లు బాధ పెట్టావో ప్రభు దగ్గర క్షమాపణ కోరు. అమ్మా నీ భర్తని ఎన్నిసార్లు నువ్వు బాధ పెట్టావో ప్రభు దగ్గర క్షమాపణ కోరు. భర్తని ఒరే అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈ రోజు నుంచి ఆ మాటలు కానీ మాట్లాడితే యేసు ప్రభు వారు నీ నాలుక మీద వాత పెడతాడు. ఇక మాట్లాడలేవు, జాగ్రత్త. ఎందుకు ఈ మాటని స్ట్రిక్ట్గా చెప్తున్నానంటే ఈ రోజు నుంచి యేసయ్య నిన్ను ప్రత్యేకంగా ఆశీర్వదించబోతున్నాడు. ఈ రోజు నుండి యేసయ్య నీ పాపాలను దూరం చేయబోతున్నాడు. శాపపు కట్లను తెంచివేయబోతున్నాడు. ఎంతమంది ఇక్కడ మాంత్రిక బంధకాలతో బంధించబడి నాకెవరన్నా ఏదన్నా చేశారా, నేను ఏదన్నా తొక్కానా, నేను ఏదన్నా దాటానా అన్నటువంటి అనుమానాలు ఎవరెవరిలో ఉన్నాయో నీకు విమోచన కలుగు చేయడానికి, అపవాది క్రియలను లయపరచడానికి 1 యోహాను పత్రిక 3:8 ప్రకారం అపవాది క్రియలను లయపరచడానికి నేను ప్రత్యక్షమయ్యాను అంటున్నాడు ఆయన. ఈరోజు చేతులు తట్టి చెప్పు, యేసయ్యా నా సైతాను శక్తులను దూరపరుస్తున్నావు, నీకు వందనాలు. నా ఇంట్లో ఉన్న శాపపు కట్లను తెంచివేస్తున్నావు, నీకు వందనాలు. చేతులు తట్టు, తట్టు చేతులు. నేను చెప్పేది నీకు అర్థమైందా లేదా? ఇంకా ఆ గబ్బులో నుండి బయటికి రావా నువ్వు? ఆ కంపులో నుండి బయటికి రావా? ఇంకా ఆ కంపులోనే ఉంటావా? చెప్పు. ప్రభు అంటున్నాడు నిన్ను విమోచించడానికి ఆయన వచ్చాడు. ఆయన అపవాది క్రియలను లయపరచడానికి వచ్చాడు. ఇప్పుడు నీ నోరారా చెప్పు, ప్రభువా నా ఇంటిలో ఏ శత్రు కార్యాలున్నా, ఏ అపవాది కార్యాలున్నా ఇప్పుడే అవి తగలబడిపోవాలి యేసయ్యా. నేను చేతులు తడతా చెప్పు, తట్టు
చేతులేసయ్య నాములు, తట్టేసయ్య నాములు. శత్రు చేసిన మాంత్రిక కట్లు, మాంత్రిక శక్తులు యేసు నామములో ఈ క్రిస్మస్ జన్మదిన శుభ సందర్భంలో కాలిపోలేసయ్య నామములు. ఎప్పుడు చూసినా అప్పులు 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 సంపాదించేది అనుభవించలేకపోతున్నానయ్య అనుకుంటున్నావేమో. నిన్ను ధనవంతురాలుగా చేయడానికి, నిన్ను ధనవంతుడిగా చేయడానికి దరిద్రుడిగా పుట్టాడు యేసయ్య. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ అప్పులన్నీ ప్రభు దూరపరుస్తాడు, నీ రోగాలను నిర్మూలన చేస్తాడు. నా ఇంటిలోకి రా యేసయ్య, నీ నోరార పిలువు. ఇప్పుడు పిలువు యేసయ్య, నా ఇంటిలోకి రా యేసయ్య. వదిలిపెట్టవా నీ పాపాన్ని, నీ సోమర్తనాన్ని వదిలిపెట్టవా? అంటే ఎవరి మీదన్నా పగ ఉందా ఇంకా నీకు? ఎవరిని క్షమించవా నువ్వు? పగ తీర్చుకోవాలనుకుంటున్నావా? అలా అనుకునే పని అయితే రాబాకు రేపటాల నుంచి చర్చికి. నువ్వు ఆశీర్వదించబడాలని ప్రభు ఆశపడుతున్నాడు. పగలు తీర్చుకుంటావు. నీకు పగ ముఖ్యమా, నువ్వు ఆశీర్వదించబడాలనా? నీ కుడి చేయి పైకెత్తి చెప్పు, నా కీడు చేసిన వాళ్ళని క్షమిస్తున్నానయ్యా, నాకు కీడు చేసిన వాళ్ళని క్షమిస్తున్నానయ్యా. నేను ఎవరికి చెయ్యకూడదు నాయన. రానాయన నా ఇంటిలోకి పిలువు, ధైర్యంగా పిలువు, ధైర్యంగా పిలువు. రా యేసయ్యా నా ఇంటిలోనికి. ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీ వాళ్లే నిన్ను లెక్క చేయటం లేదు, నీ వాళ్లే నువ్వు ఎదురొస్తే పోవటం లేదు ఎక్కడికి, నీ వాళ్లే నీ ముఖం చూడటం లేదు. కానీ యేసయ్య ఎలాంటి వాడో తెలుసా? ఉలగం వెరుకయిల్ నీరో అణైకిరి, உலகம் வெறுக்கையில் நீரோ அணைக்கிறீ, உமது அணைப்பிலே அந்த வெறுப்பை மறக்கின்றே, உமது அணைப்பிலே அந்த வெறுப்பை மறக்கின்றே, உம்மை நோக்கி பார்க்கின்றேன், உம்மை நினைத்து துதிக்கின்றேன், உம்மை பார்க்கின்றேன், உம்மை நினைத்து துதிக்கின்றேன். இயேசையா ஸ்தோத்திரம், இயேசையா ஸ்தோத்திரம், இயேசையா ஸ்தோத்திரம், இயேசையா ஸ்தோத்திரம். உன்னதத்தில் தேவனுக்கே மகிமை உண்டாகட்டும், தேவனுக்கே மகிமை உண்டாகட்டும், இந்த பூமியிலே சமாதானமும் இந்த பூமியிலே சமாதானமும் பிரியமும் உண்டாகட்டும். ஐயா வாழ்க ఇక్కడ నుండి నువ్వు ఆశీర్వాదకరంగా పోవాలి, ఇక్కడ నుండి నువ్వు ఆశీర్వాదకరంగా సంతోష
దేనియు కంటెను యేసుని నామము దివ్య మధురమాగును. దేనియు కంటెను యేసుని నామము దివ్య మధురమాగును. నీవు పరుగిడి రమ్ము దివ్య సన్నిధికి నినకు మనసా. దేనియు కంటెను యేసుని నామము దివ్య మధురమాగును. యేసయ్య నామము శక్తిగల నామము, ఆఖరి నామము మధురమగు. మన యేసయ్య గ్లోరీ హల్లెలూయా. ప్రభువా, నీ బిడ్డల దుఃఖం పారిపోవాలి, దరిద్రం పారిపోవాలి, దరిద్రం పారిపోవాలి, అప్పుల బాధలు శాపాలు పారిపోవాలి, శాపపు కట్లు తెగిపోవాలి నాయన, సైతాను కట్లు తెగిపోవాలి, శాపపు కట్లు తెగిపోవాలి నాయన. ఎందుకు పుట్టాడో ఇప్పుడు అర్థమైంది. అపవాది కార్యములను లయపరచడానికి, ఒక ఆశీర్వాదం కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావు. అది జరగడం లేదు. దేనికి జరగలేదో తెలుసా? నీ పరంపర శాపం, మీ తాతల ముత్తాతల దగ్గర నుంచి వస్తున్న శాపం, శాపంతో కూడిన రోగాలు, ఆ శాపపు కట్లను తెంచివేయడానికి, నీకు విమోచననివ్వడానికే ఆయన వచ్చాడు. నీ తాతకు టీబీ ఉందంటే ఆ టీబీ ఎవరొకరిలో వస్తానే ఉంది, బిడ్డలకు తరుముకుంటా. నీ జేజనాయనలో ఫలాని వ్యాధి ఉందంటే అది కంటిన్యూ అవుతానే వస్తుంది బిడ్డకి. ఏందది? పరంపర శాపపు కట్టది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరెవరు బాధపడుతున్నారు? వివాహమైనప్పుడు 1, 2, 3, 4 సంవత్సరాలకి గర్భఫలాన్ని ఎదురు చూస్తారు.
7 8 కావటం లేదంటే మా పెదమ్మకి అలాగనే, మా చిన్నమ్మకి అలాగనే, మా అక్కకి అలాగనే. అది పరంపర శాపపు కట్టది. నీ కుడి చేయి పైకెత్తి కళ్ళు తెరిచి చూడు. దేవుడు ఇక్కడ కళ్ళు తెరిచి చూసేవాళ్ళు కనుకుంటే జీసస్ నేనే దగ్గరికి వచ్చి చెప్తాను, బయటికి వెళ్ళిపోమని. పైన పైన ఎవరు కళ్ళు తెరిచి చూడదు. నీ కుడి చేయి పైకెత్తి 10 సెకండ్లు. ప్రభువా, నా కుటుంబంలో ఉన్నటువంటి శాపపు కట్టుని తెంచివేనా ఈ రాత్రి. ప్రభువా, ఈ రోజే అది నేనైనా సరే, నువ్వైనా సరే, ఎవరమైనా పరంపర శాపపు కట్టు ప్రతి వాళ్ళకు ఉంటుంది. దానిని మనం గ్రహించలేం, మనకు తెలియదు. అది ఈ రోజు నువ్వు తెలుసుకుంటున్నా. ప్రభువా, మా పరంపర శాపపు కట్లను తెంచివేయను ఆయన. అది మాతోనే ఈ రోజు అన్ని పట్ట 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 యేసు నామములో నీ సన్నిధానంలో తెగిపోవునుగా. చేతులు తడి దేవుని నామమును మహిమపరచు. జీసస్ ఆమేన్. శాపపు కట్లు బిడ్డలకి కావాల్సిన వయసులో పెళ్లిళ్ళు కాకుండా ఆటంకాలు. శాపపు కట్టది. మా అవ్వ ఇట్ట మాట్లాడుద్ది, మా నాయనమ్మ ఇట్ట మాట్లాడుద్ది, అలాగే నేను కూడా బెక్క 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 మాట్లాడుతుంటాను. నీ వంశ బుద్ధి అంటారు. అది వంశ బుద్ధి కాదు, అది పరంపర శాపపు కట్టు. నేను అలా మాట్లాడకూడదు నాయన. నేను ఆ విధంగా బ్రతకూడదు నాయన. ఈ రోజు నీ బిడ్డగా నన్ను మార్చు నాయన. అడుగు. ఈ రోజు నీ బిడ్డగా నన్ను మార్చండి. బలమైన విశ్వాసిగా మార్చయ్యి. నీకు ఇష్టరాలుగా నన్ను మార్చుము నాయన. నీకు ఇష్టడుగా నన్ను మార్చుము నాయన. రాయ్యా నా ఇంటిలోకి, రాయేసయ్యా నా ఇంటిలోకి, నా ఇంటిలోనికి రాయేసయ్యా. అడుగు యేసయ్యను నా ఇంట్లోకి రాయేసయ్యా. యేసయ్యా నువ్వు రాయేసయ్యా నా ఇంటిలోనికి. నివేదకి రాలేనని నా కోసం వచ్చావయ్యా. నివేదకి రాలేనని నా కోసం వచ్చావయ్యా. నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా మార్గం యేసయ్యా. పాపాన్ని పోగొట్టి శాపాన్ని తొలగించ భూలోకం వచ్చాడయ్యా. పాపిని విడిపించి పరలోకం ఇచ్చుటకు సిలువను మోసావయ్యా. పాపాన్ని పోగొట్టి శాపాన్ని తొలగించి సిలువకు వచ్చాడయ్యా. పాపిని విడిపించి పరలోకం ఇచ్చుటకు సిలువను మోసాడయ్యా. కన్నీరు తుడిచాడయ్యా, సంతోషం ఇచ్చాడయ్యా. కన్నీరు తుడిచాడయ్యా, సంతోషం ఇచ్చాడయ్యా. నా యేసయ్యా, నా యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా మార్గం యేసయ్యా. పాపాన్ని పోగొట్టి శాపాన్ని తొలగించ భూలోకం వచ్చాడయ్యా. పాపిని విడిపించి పరలోకం ఇచ్చుటకు సిలువను మోసాడయ్యా. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు ఎంతమంది దైవ సన్నిధానంలో నిలబడి ఉన్నారు? ఆమేన్. ఇప్పుడు కళ్ళు తెరిచి చెప్పొద్దు. కళ్ళు ముయ్యి, ముయ్యి కళ్ళు, ముయ్యి కళ్ళు, ముయ్యి కళ్ళు. ఒక సత్యం చెప్తాను. రాజాది రాజుగా పుట్టాడు ఆయన, రాజుగానే చనిపోయాడు.
ఇప్పుడు యూదా స్తుతి గోత్రపు సింహము రాజాది రాజుగా మరలా పోతున్నాడు ఆయన. దేవుని నామాన్ని మహిమపరచండి. బిడ్డ, ఎంతమంది నిజంగా ప్రభు నా శాపం పోవాలి, నా పరంపర శాపం పోవాలి, నా బిడ్డ మీద ఉన్న శాపం పోవాలి, నా కుటుంబంలో ఉన్న శాపం పోవాలి అని ఎంతమంది నిజంగా మనసారా అనుకున్నారు? ఈరోజు యేసయ్య నీతోనే నీ ఇంట్లోకి రాబోతున్నాడు. నీ ఇంటిలోనికి రాబోతున్నాడు. నీ ఇంటిలో గొప్ప మార్పులు కనపడతాయి. గొప్ప మార్పులు కనపడతాయి. గొప్ప మార్పులు కనపడతాయి. ఆశీర్వదించబడతావు. రోగాలు పారిపోతాయి. అప్పులు పారిపోతాయి. నీ శత్రువులే నీ కళ్ళ ముందు ఎలా ఉంటారో నువ్వు చూడు. నీ శత్రువులు నీ కళ్ళ ముందే విలలాడి, అక్క నీతోటి నేను ప్రార్థనకు వస్తాను అన్నా, నువ్వు వెళ్ళే కాడికి నన్ను తీసుకొని వెళ్ళన్నా, ఆ పాష చేత ఒక్కసారి నాకు ప్రార్థన చెప్పి అన్నా, నీ పాదాల దగ్గరికే వస్తారు. నువ్వు ఇంకొకరికి శత్రువుగా ఉండకు దయచేసి. దేవుడు ఈ రోజు నుంచి నిన్ను దీవించబోతున్నాడు. నీ ఇంటిలో గొప్ప మార్పును చూడబోతున్నాడు. ఇంతవరకు ఎవరెవరైతే సంతానం కొరకు ప్రభువా నేను చూస్తున్నారు, బ్రదర్ సిస్టర్, మీలో నుండి నా యేసయ్య పరిశుద్ధమైన సంతానాన్ని కలుగజేయబోతున్నాడు. ఇది సత్యం, ఇది నిజం, ఇది నిజం, ఇది నిజం. హల్లెలూయా. ఇది జరుగును. ఆమేన్. కనుక ఈ సమయంలో విన్న వాక్యాన్ని బట్టి, ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానాలను బట్టి బ్రదర్ దయాకర్ గారు ప్రార్థన చేస్తారు. తదుపరి మిగతా కార్యక్రమంలోనికి వెళ్ళిపోదాం. స్తోత్రం నాయన. పరిశుద్ధమైన మా ప్రభా, నిన్న నేడు నిరంతరమనే కిరీచుకున్న మహాప్రభు నాయన, ఈ యొక్క పుట్టుక దినము నా ప్రభా, ఈ లోకమే ప్రభా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటుంది నా ప్రభా. మీరైతే నా తండ్రి మా కొరకు పుట్టారు నా ప్రభా. ఈ పుట్టుక దినముందు నా ప్రభా, మాలో తండ్రి కొత్త నూతనములుగా ఏ కార్యం నీకు ఇష్టమయ్యి పుట్టాయో ప్రభా అని మేము జ్ఞాపకం చేసుకుంటూ మాకు సహాయం మీరు దయచేయమని బతిలాడుకుంటున్నాం ప్రభా. పాతవి గతించి నా ప్రభా, నీకు ఇష్టమైన కార్యములు మాలో నాయన కొత్తగా పుట్టుటకు జన్మించుటకు నాయన సహాయం మీరు దయచేయమని బతిలాడుకుంటున్నాం ప్రభా. ఇదో నాయన తండ్రి నాయన విన్న వాక్యమును ప్రభా, సత్యమును ప్రభా, ఒక్కొక్కరు నెమర వేసుకొని యేసయ్యా మీరు మా కొరకు పుట్టినారు, మా దోషముల కొరకు, మా అపరాధముల కొరకు నాయనా మమ్మల్ని విమోచించాలని, మాకు విడుదల దాయిచ్చాలని మీరు మా కొరకు పుట్టినారని తండ్రి ఓ గొప్ప వర్తమానాన్ని ప్రభా మీరు మాకు అందజేశారు నా ప్రభా. దోనైనా పట్టిన కానుకలను ప్రభా వాళ్ళ శక్తి కొలది వేసిండగా నాయన వాళ్ళకి కావలసిన దీవెనలు దాయిచ్చేయమని మిమ్మల్ని పాదట్టుకొంబతిలాడుకుంటాం ప్రభా. వాగ్దానాలు ప్రభా నాయన, వాగ్దానాల పట్ల ప్రార్థిస్తున్నాను ప్రభా. నీవిచ్చే వాగ్దానాలు ప్రభా వాళ్ళ పట్ల, నా వాగ్దానం పట్ల నాయన ఆసక్తి కలిగి, ఆ వాగ్దానం పట్ల తండ్రి నాయన నమ్మకం కలిగి విశ్వాసంతో ప్రార్థన చేయుటకు నాయన బలపరచమని మిమ్మల్ని పాదాడుకోమతిలాడుకుంటాం ప్రభా. ఇంతవరకు ఈ కొడుకుని ప్రభా మీరు తోడేయండి, నడిపించిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటాం ప్రభా. ఇదో నాయన సమస్తం నాయన నీ హస్తాలకు అప్పగించుకుంటూ ఏ కొద్ది ప్రార్థన జడైన యేసుక్రీస్తు నామములో బతిలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.